విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణుకి సర్వాది అనే నామం ఉంది. మనము ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది ఈశ్వర సంకల్పం మేరకే జరుగుతుందని గ్రహించాలి. అంతేగాని ఇది నేను సంకల్పించాను, ఇది నా ఇచ్ఛ, నా ప్రయత్నంతో ఇది జరిగింది అనే భావనని మనం విడిచిపెట్టాలి. ఈ కారణం వల్ల ఈశ్వర సంకల్పం మేరకే ఈ సంఘటనలన్నీ జరుగుతాయి కాబట్టి పరమాత్మని సర్వాది అని అన్నారు. అలాగే భగవద్గీతలో నైవ కించిత్ కరోమి అని ఉంది. అంటే నేనేమీ చేయలేదు, ఇది పరమాత్మ యొక్క సంకల్పమే అని అర్థం. ఈ నాహంకర్త హరికర్త అంటే నేనేమీ చేయలేదు, కేవలము పరమాత్మ అయిన హరియే చేశాడు అన్న భావనతోటే మనము ప్రతి కార్యాన్ని నిర్వహించాలి. ఈ కారణాల వల్ల పరమాత్మకి సర్వాది అని అన్నారు. స్వస్తి.